పెడన మార్కెట్ యార్డ్లో ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పెడన శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజ్ ఆరోపించారు. కనీసం సెంటు భూమి లేని వారికి అకౌంట్లో భారీ మొత్తంలో నగదు జమ చేసి భారీ స్కామ్స్ తెరలేపారని సొంటి నాగరాజ్ పేర్కొన్నారు. భూమి కలిగిన వ్యక్తులకు పంట నష్టం చేరకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. నష్టం వాటిల్లిన రైతులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏవో కంప్యూటర్ సిబ్బందిపై రాతపూర్వకమైన వినతి పత్రం అందజేశారు. మాట చెప్తారు. 6 ఎకరాల పొలం తొక్కించాను, తొక్కించలేదు. అక్కడ పంచాయతీలో ఉంటారు, అక్కడ దాంట్లో సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ పొలం తొక్కించలేదంటే నా పొలం ఊరిని వదిలేత. ఆ పొలం నేను తొక్కించలేదండి. కొద్దిరాలా ఇన్సూరెన్స్ ఇల్లే చేయాలిగా. మేము బ్యాంకులు కరెంట్ కడుతున్నాం. మనం ఆవేశంగా ఇక్కడ కాదు కానీ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చి నేను అక్కడనే కలెక్టర్ గణపతి డబ్బులు అయితే చూపిస్తుంది. దీంట్లో రూపాయి పడలేదు. బండి ఇక్కడికి వస్తేనేమో యాడ్లో మీకు డబ్బులు పండి మీరు ఎలా నిన్నసారి వస్తారంటున్నారు. దేవుడి తప్పుగా చెబుతున్నారు బాగా. ఏమన్నా అంటే కూడా ఫోన్ చేసి ఇవ్వగారు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీకు ఇంకా వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సినవి ఉన్నాయి, వస్తాయి, ఇస్తాము, ఇంకా నిదానంగా పడతాయి. 100లో 10 మందిగా వేస్తున్నారు, వేయట్లేదు. అయితే ఇంకా కంగారు పడాల్సిన వస్తాయని చెబుతున్నాడు. కావాలంటే కాల్ రికార్డు ఉందో కాల్ రికార్డు అని చూపిస్తాను. అకౌంట్ చూపించుకోమను. కాల్ రికార్డు అకౌంట్లో పడిపోయినా కానీ మీ అకౌంట్లో అకౌంట్లో పడినా పడలేదు. ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నారు. చేసే యాక్షన్ అయితే తీసుకుంటామండి. దీని మీద 3 కోట్ల 72 లక్షలు ఫ్రాడ్ చేశారన్న రైతుల్ని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తీసుకుంటాము. తీసుకుని దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సార్ ఏవో గారు మా కొండ గారిని దుర్భాషలు ఆడారు సార్. ఆఫీస్ నుంచి బయటికి వచ్చామన్నారు. ఇవాళ వస్తామంటే తాళా వేసి వెళ్ళిపోయారు. అతని మీద మాత్రం కేసు కట్టాలి సార్. అలాగే అతని మీద కేసు కట్టి మిగతా ఎంక్వైరీలు ఏమైనా చేయండి. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ మేము కలెక్టర్ గారితో తెలుసుకుంటాం. ఆ డబ్బులు మాకు రావాల్సి న్యాయం చేసి పెట్టాలి సార్. మీరు అందరు కలిసి నష్టపోయింది. మేము డబ్బులు తీసుకుని 3 సార్లు వ్యవసాయం వర్గంలో మిచిగాన్ తుఫాను ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆ రోజున మా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయినందుకను మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇచ్చిన డబ్బులు 6 కోట్ల రూపాయలు చిల్లర 6 కోట్ల రూపాయలు చిల్లర మరి ఈ నియోజకవర్గం ప్రజలకి అందచేయాలని ఏఓ గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే 6 కోట్ల రూపాయల్లో కూడా ఏఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ పబ్లిక్ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి మా రైతులందరూ మోసం చేసి వేరే అకౌంట్లో పడాల్సిన డబ్బులు వాళ్ళ బంధువులకి స్నేహితులకి అలాగే బినామీ పేర్లతో ఉన్న నాయకులకో లేదా కార్యకర్తలకో వేసుకుని మరి రైతులందరూ మోసం చేయడం జరిగింది. దాని మీద మరి నిన్న